హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను పల్లీలేసి. బెండకాయలు అయితే ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రైకి. ఆయిల్ వేడయింది. ఒక కప్పు పల్లీలేసి వేసుకుందాం. పల్లీలు అయితే ఈ విధంగా వేసుకోవాలి. మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఇవి జీడిపప్పులు కూడా వేపుకుందాము. జీడిపప్పు కూడా వేపుకున్న తర్వాత మనము ప్లేట్లో తీసుకుందాం. మనం పల్లీలు జీడిపప్పు వేపుకున్న ఆయిల్లో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, తాలింపులు 2 స్పూన్లు వేసుకున్నాను. నాలుగు ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం. తాలింపులో ఈ బెండకాయ ముక్కలు ఇలా కలుపుకొని మనం మూత పెట్టి వేసుకున్నాము. బెండకాయ ముక్కలు ఇలా మగ్గుతున్నప్పుడు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసి వేసుకుందాము. ఇలా మగ్గుతున్నప్పుడు మనం పసుపు, కారం వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, వేసి కలుపుకుందాం. మనం పసుపు, కారం వేసాం కదా, జిగురు కొద్దిగా తగ్గింది. ఇలాగ విడివిడిగా వస్తుంది. ఇది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై వేగుతున్నప్పుడు మనం మూత పెట్టకూడదు. అప్పుడు డీప్ ఫ్రై లాగా వేగుతుంది. ఇలాగైతే చక్కగా నూనెలో ఫ్రై అయిపోయింది బెండకాయ. ఇప్పుడు మనం వేసుకున్న పల్లీలు, జీడిపప్పు వేసుకుందాము. పచ్చిమిర్చి ఒక 4. ఇప్పుడు వేపుకున్న పల్లీలు, జీడిపప్పు వేసుకుందాం. వేసి కలుపుకుందాము. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. మనం ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పల్లీలు, జీడిపప్పు వేసుకొని ఫ్రైలో తింటే, ఆ రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.